హలో ఆల్, నేను బెల్లం సున్నుండలు చేశాను. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేశాను. సో ఒక కప్పు మినుములు తీసుకున్నాను. నేను ఎక్కువ పొట్టు మినుములతోనే చేస్తాను. మినపప్పు కూడా వాడను. ఇది సన్న సగ మీద వేయించుకోవాలి. చాలా సన్న సగ మీద ఒక 20 నిమిషాల దాకా పడుతుంది వేపడానికి. మంచి అరోమా వస్తుంది. రూమ్ అంతా చాలా బాగుంటుంది. ఒక బద్ద మీకు తెలియలేదనుకోండి, ఒక బద్ద ఇరిపి కనుక చూసుకుంటే మీకు అది కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక కప్పు మినుములకి పావు కప్పు రాగులు వేశాను. ఎందుకంటే రాగులు విడిగా మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు. సో ఇది చూడండి, ఇది రాగులు మనకి ఫ్లేవర్ ఎక్కువ ఉండదు, అరోమా ఉండదు. సో అందుకని నేను కలర్ చూపిస్తున్నా మీకు ఈజీగా అర్థమవడం కోసం. ఇది కూడా సన్న సెగ మీద వేపుకోవాలి. 2 నిమిషాల ముందే కట్టేయాలి. ఆ వేడికి బాండీలో ఉన్న వేడికి వేగిపోతుంది. ఈ బెల్లం ఒక గడ్డ తీసుకున్నాను. సో దీన్ని కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మనం బెల్లాన్ని మిక్సీకి వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇది తీసుకుని పక్కన పెట్టుకుంటే ఇది చాలా హెల్దీ కాబట్టి నేను రెగ్యులర్గా చేస్తాను. ఒక స్పూన్ మినుములు, ఒక స్పూన్ రాగులు అట్లా వేసుకుంటాను. ఎందుకంటే మనకి ఈజీగా మొత్తం గ్రైండ్ అయిపోతుంది. లేదనుకోండి ఒక దగ్గరే ఫ్లేవర్ ఉంటుంది. మనం తీసాక మళ్ళీ గమ్మున మీరు ఎవరైనా కలుపుకోకపోతే ఇది మొత్తం మెత్తగా పట్టుకోవాలి. కొంచెం మరి మీరు ఎంత మెత్తగా మీ చేతికి మెత్తగా తగిలితే ఉండలు కట్టాక కొంచెం బరకదానం వస్తుందన్నమాట. కొంతమంది జల్లించుకుంటారు, బట్ నేనైతే జల్లించను. కొంచెం బరగ్గా ఉన్నా కూడా మా పిల్లలు తినేస్తారు. ఇది పౌడర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గాజు సీసాలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవచ్చని. ఇదే దానిలో కొంచెం బెల్లం వేసేసుకొని తిప్పేసుకుంటున్నాను. సో ఇది బెల్లం మొత్తం జిగురైపోతుంది కాబట్టి కొంచెం పౌడర్ కూడా వేసుకొని తిప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అంటుకోదు బాండీకి. సో నెయ్యి బాగా కాచుకోవాలి. చాలామంది నెయ్యి కొంచెం ఊరికే వేచి చేసేసి వేసేస్తారు. కానీ బాగా కాగితే ఏమవుతుందంటే నెయ్యి ఆ బెల్లంలో ఏమైనా గడ్డలు, చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా పక్కకు కరిగిపోతుంది అనమాట ఆ వేడికి. సో చూడండి నేను ఎలా వేసానో అంత మరిగే కాచే నెయ్యి వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. బెల్లం ఎక్కడ పంటికి తగలదు అనమాట. ఎక్కడ కొంచెం ఉన్నా కూడా బెల్లం ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే మాత్రం కొంచెం ఎక్కువే వేస్తాను. మా ఇంట్లో ఎక్కువ తింటారు. సో ఇంకొంచెం నెయ్యి పడుతుంది. కాకపోతే ఏంటంటే నేను వేయలేదు. ఎందుకంటే పిల్లలకి మరీ నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా అంటుకుంటే ఎక్కువ ఇష్టంగా తినరు. రాగులు కలిపిన విషయం మనం చెప్తే తప్పితే పిల్లలకి తెలియదు. ఇది చాలా హెల్దీ అనమాట. లేడీస్కి కూడా హెల్దీ, అందరూ తినచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు. బెల్లం తక్కువ వేసుకోండి. కాకపోతే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.